హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి చెందిన జవహర్లాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే ఈరోజు విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా గ్రూప్ బి, గ్రూప్ సి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. అర్హత కలిగిన వారి నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు కోరుతున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులు ఏమిటి, ఉండవలసిన అర్హతలు ఏమిటి, ఎప్పటి నుంచి ఎప్పటిలోపు అప్లై చేసుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలి, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఫీజు ఎంత, ఇలాంటి ఇంపార్టెంట్ డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి మీకు ఎలిజిబిలిటీ ఉండే ఉద్యోగాలకు త్వరగా అప్లై చేసుకోండి. కంప్లీట్ నోటిఫికేషన్తో పాటు ఆన్లైన్ అప్లికేషన్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. అక్కడ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే మీలో ఎవరైనా మన టెలిగ్రామ్ ఛానల్లో ఇంతవరకు జాయిన్ కాకపోతే తప్పనిసరిగా జాయిన్ అవ్వండి. యూట్యూబ్ ద్వారా వచ్చే అప్డేట్స్ కంటే ముందుగానే అందులో మీకు ఎప్పటికప్పుడు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అనేవి షేర్ చేస్తూ ఉన్నాను. ఇప్పుడు నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాం. వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. నేను చాలా వీడియోస్ అనేవి మీకు ఎప్పటికప్పుడు త్వరగా అప్లోడ్ అయితే చేస్తున్నాను. ఇక రిక్రూట్మెంట్కి సంబంధించిన అప్డేట్స్ చూసుకున్నట్లయితే ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది జిప్మెర్ పుదుచ్చేరి నుంచి విడుదల చేయడం అయితే జరిగింది. గ్రూప్ బి మరియు గ్రూప్ సి ఉద్యోగాలను భర్తీ చేసుకోవడానికి ఈ నోటిఫికేషన్ అనేది ఈరోజు లేటెస్ట్గా విడుదలైతే చేయడం జరిగింది. భర్తీ చేస్తున్నటువంటి పోస్టులకు సంబంధించిన డీటెయిల్స్ అయితే మనం ఇక్కడ చూడొచ్చు అన్నమాట. ముందుగా ఇక్కడ భర్తీ చేస్తున్నటువంటి ఈ ఉద్యోగాలకు జూలై 19 అంటే నేటి నుంచి ఆన్లైన్లో అప్లికేషన్ అయితే సబ్మిట్ చేసుకోవచ్చు. ఆగస్టు 19 సాయంత్రం 4:30 లోపు ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవచ్చు. అప్లై చేసుకున్న అభ్యర్థులకు షార్ట్ లిస్ట్ చేసి అంటే అప్లై చేసుకున్న అభ్యర్థులకు వీళ్ళు ఒక ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. ఈ ఎగ్జామ్ అనేది సెప్టెంబర్ 14వ తేదీన కండక్ట్ చేయబోతున్నారు. సెప్టెంబర్ 14వ తేదీన నిర్వహించే ఈ పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్స్ అనేవి సెప్టెంబర్ 2వ తేదీన రిలీజ్ చేయడం జరుగుతుంది. ఆ రోజు నుంచి హాల్ టికెట్స్ని డౌన్లోడ్ చేసుకునేందుకు అవకాశం అయితే ఉంటుంది. నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నటువంటి మొత్తం పోస్టుల సంఖ్య 209 పోస్టులు అయితే ఉండడం జరిగింది. ఈ 209 పోస్టుల్లో గ్రూప్ బి ఉద్యోగాలు అనేవి చూసుకుంటే 169 పోస్టులు ఉండగా ఇక గ్రూప్ సి పోస్టులు అనేవి 40 పోస్టులు అయితే ఉండడం జరిగింది. పోస్టుల వారీగా ఖాళీల లిస్టు కూడా మనకి నోటిఫికేషన్లో ఇవ్వడం అయితే జరిగింది. ఆ డీటెయిల్స్ అయితే మీరు చూడొచ్చు. జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్ అనే పోస్ట్ ఒకటి ఉంది. జూనియర్ ఆక్యుపేషనల్ థెరపిస్ట్ పోస్ట్ ఒకటి ఉంది. మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజిస్ట్ పోస్టులు 4 ఉన్నాయి. నర్సింగ్ ఆఫీసర్ పోస్టులు 154 ఉన్నాయి. ట్యూటర్ ఇన్ స్పీచ్ ప్యాథాలజీ అండ్ ఆడియాలజీ పోస్ట్ ఒకటి ఉంది. ఎక్స్రే టెక్నీషియన్ పోస్టు ఒకటి ఉంది. అలాగే ఎక్స్రే టెక్నీషియన్ అనేవి మరో 5 పోస్టులు ఉన్నాయి. ఈ యొక్క పోస్టుల్లో రేడియోథెరపీ పోస్ట్ ఒకటి ఉంటే రేడియో డయాగ్నోసిస్ పోస్ట్ అనేది 5 ఉన్నాయి. టెక్నికల్ అసిస్టెంట్ ఎలక్ట్రానిక్స్ పోస్ట్ అనేది ఒకటి ఉంది ఫిజియాలజీకి సంబంధించి. ఇక టెక్నికల్ అసిస్టెంట్ న్యూక్లియర్ మెడిసిన్ పోస్ట్ అనేది ఒకటి ఉండడం జరిగింది. ఇవన్నీ కూడా గ్రూప్ బి ఉద్యోగాలు. ఇక గ్రూప్ సి పోస్టులలో ఎనస్థీసియా టెక్నీషియన్ పోస్ట్ అనేది ఒకటి, ఆడియాలజీ టెక్నీషియన్ పోస్ట్ ఒకటి, జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ పోస్టులు 24, ఫార్మసిస్ట్ 6, రెస్పిరేటరీ ల్యాబొరేటరీ టెక్నీషియన్ 2, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2 1, కార్డియోగ్రాఫిక్ టెక్నీషియన్ పోస్టులు 5 ఉండడం అయితే జరిగింది. వీటికి సంబంధించినటువంటి లిస్ట్ అనేది మనమైతే ఇక్కడ చూడవచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ మరొక ముఖ్యమైనటువంటి ఇన్స్ట్రక్షన్ ఏంటంటే ఇక్కడ భర్తీ చేస్తున్నటువంటి నర్సింగ్ ఆఫీసర్స్ జాబ్స్ ఏవైతే ఉన్నాయో వీటిలో 80% వేకెన్సీస్ అనేవి ఫిమేల్ క్యాండిడేట్స్కి మాత్రమే రిజర్వ్ చేయడం జరుగుతుందని చెప్పడం అయితే జరిగింది. అంటే జిప్మర్ గతంలో తీసుకున్నటువంటి ఆ డెసిజన్ ప్రకారం 80% వేకెన్సీస్ అనేవి విత్ బ్యాక్లాగ్ వేకెన్సీస్ ఏమైనా ఉంటే అవి కూడా ఇంక్లూడింగ్ కలుపుకొని 80% వేకెన్సీస్ అనేవి ఓన్లీ ఫిమేల్ కేటగిరీ అభ్యర్థులకు మాత్రమే కేటాయించడం అయితే జరిగింది. ఇక ఈ ఉద్యోగాలకు సంబంధించి ప్రస్తుతం విడుదల చేసినటువంటి ఖాళీలు అనేవి తాత్కాలికమైనవి. ఇంకా పోస్టుల సంఖ్య పెరిగే అవకాశం కూడా ఉంటుంది లేదా తగ్గే అవకాశం అయితే ఉంటుందని అప్డేటెడ్ వేకెన్సీస్ ఇన్ఫర్మేషన్ అనేది అఫీషియల్ వెబ్సైట్లో మనకి తర్వాత ఇన్ఫార్మ్ చేస్తామని చెప్పడం అయితే జరిగింది. అంటే ఏమైనా వేకెన్సీస్ పెరిగినా తగ్గినా సరే తర్వాత మనకి అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది. ఈ పోస్టులకు సంబంధించిన క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే కొన్ని రకాల ఉద్యోగాలకి ఎక్స్పీరియన్స్ కూడా అడగడం అయితే జరిగింది. జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్ అనే జాబ్కి తప్పనిసరిగా ఎంఏ హిందీ లేదా ఎంఏ ఇంగ్లీష్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అయితే అవుతారు. అలాగే ఎక్స్పీరియన్స్ కూడా అడగడం అయితే జరిగింది. వీటికి సంబంధించినటువంటి గరిష్ట వయస్సు అంటే ఏజ్ లిమిట్ అనేది మ్యాక్సిమం 30 years వరకు కూడా ఇచ్చారు. ఏజ్ ఏ డేట్కి కన్సిడర్ చేస్తారంటే
అప్లికేషన్ లాస్ట్ డేట్ ఏదైతే ఉందో ఆగస్టు 19 ఆ తేదీ నాటికి క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. పే స్కేల్ చూసుకుంటే 35,400 అయితే ఉంటుంది. ఇక మనం చూసుకున్నట్లయితే జూనియర్ ఆక్యుపేషనల్ థెరపిస్ట్ పోస్టులు అనేవి చూసుకుంటే కొన్ని ఉన్నాయి కదా, వీటికి సంబంధించి ఆక్యుపేషనల్ థెరపీలో డిగ్రీ చేసి 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది ఆక్యుపేషనల్ థెరపీ డిపార్ట్మెంట్లో ఏదైనా హాస్పిటల్లో చేస్తే ఎలిజిబుల్ అవుతారు. లేదన్నట్లయితే డిప్లొమా ఇన్ ఆక్యుపేషనల్ థెరపీతో పాటుగా 3 ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఆక్యుపేషనల్ థెరపీకి సంబంధించి ఉంటే ఎలిజిబుల్ అవుతారు. మ్యాక్సిమం ఏజ్ లిమిట్ అనేది 35 ఇయర్స్, 35,400 రూపాయల శాలరీ అయితే ఉంటుంది. అదేవిధంగా మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజిస్ట్ పోస్టులు అనేవి కూడా ఉన్నాయి కదా, వీటికి సంబంధించి మ్యాక్సిమం ఏజ్ లిమిట్ అనేది 30 ఇయర్స్ వరకు కూడా ఇచ్చారు. దీనికి కూడా 35,400 రూపాయల శాలరీ అయితే ఉంటుంది. ఈ పోస్టులకి బ్యాచిలర్ డిగ్రీ అనేది మెడికల్ ల్యాబొరేటరీ సైన్స్లో లేదా మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీలో లేదా డిగ్రీ ఎంఎల్టీ బ్లడ్ బ్యాంకింగ్కి సంబంధించి చేసి 2 ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే అప్లై చేసుకోవచ్చు. గరిష్ట వయస్సు 30 సంవత్సరాలు. నర్సింగ్ ఆఫీసర్ జాబ్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయి. ఈ నర్సింగ్ ఆఫీసర్స్ జాబ్స్కి అప్లై చేయడానికి మ్యాక్సిమం ఏజ్ లిమిట్ అనేది 35 ఇయర్స్ వరకు కూడా ఇచ్చారు. 44,900 రూపాయల నుంచి పే స్కేల్ అయితే ఉంటుంది. దీనికి బీఎస్సీ ఆనర్స్ నర్సింగ్ లేదా బీఎస్సీ నర్సింగ్ అనేది పూర్తి చేసి ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ లేదా స్టేట్ నర్సింగ్ కౌన్సిల్లో రిజిస్టర్డ్ అయి ఉండాలి. లేదా బీఎస్సీ పోస్ట్ సర్టిఫికేట్ లేదా పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ అయితే అవుతారు. తప్పనిసరిగా స్టేట్ లేదా ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్లో రిజిస్టర్డ్ అయి ఉండాలి. బీఎస్సీ నర్సింగ్ చేసిన వాళ్ళకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు ఈ పోస్టులకి అప్లై చేయడానికి. ఇక జిఎన్ఎం వాళ్ళు కూడా ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. జిఎన్ఎం వాళ్ళు అప్లై చేయాలి అంటే 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది మినిమం 50 బెడెడ్ హాస్పిటల్లో వారి యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కలిగి ఉండాలని చెప్పారు. సో జిఎన్ఎం వాళ్ళకి 2 ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే అప్లై చేయడానికి ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. మ్యాక్సిమం ఏజ్ లిమిట్ అనేది ఆల్రెడీ చెప్పాను, 35 ఇయర్స్ వరకు కూడా ఇచ్చారు. ఇక ట్యూటర్ ఇన్ స్పీచ్ ప్యాథాలజీ అండ్ ఆడియాలజీ పోస్టులు కూడా ఉన్నాయి. దీనికి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ అనేది స్పీచ్ అండ్ లాంగ్వేజ్ ప్యాథాలజీ లేదా ఆడియాలజీకి సంబంధించి పూర్తి చేసి ఉండాలి. లేదా డిగ్రీ ఇన్ స్పీచ్ అండ్ లాంగ్వేజ్ ప్యాథాలజీ ఆడియాలజీ అనేది చేసి ఉండాలి ఏదైనా రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి. 3 ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది టీచింగ్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. ఎవరికైతే డిగ్రీ ఉంటుందో వాళ్ళకి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉన్న వారికి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదు. అలాగే నాలెడ్జ్ ఆఫ్ తమిళ్ అనేది వచ్చి ఉండాలని చెప్పారు. ఈ పోస్ట్కి 44,900 రూపాయలు పే స్కేల్ ఉంటుంది. 35 ఇయర్స్ వరకు కూడా ఏజ్ ఎలిజిబిలిటీ ఇచ్చారు. ఇక ఎక్స్రే టెక్నీషియన్ రేడియో థెరపీ అలాగే ఎక్స్రే టెక్నీషియన్ రేడియో డయాగ్నోసిస్ అనేటువంటి పోస్టులు ఉన్నాయి కదా, వీటికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ అయితే చూద్దాం. ముందుగా రేడియోథెరపీ ఎక్స్రే టెక్నీషియన్ జాబ్కి బీఎస్సీ రేడియేషన్ టెక్నాలజీలో లేదా బీఎస్సీ ఇన్ రేడియోథెరపీ టెక్నాలజీలో పూర్తి చేసి ఉండాలని తెలపడం అయితే జరిగింది. 35,400 రూపాయలు పర్ మంత్ శాలరీ అయితే ఉంటుంది. ఇక ఎక్స్రే టెక్నీషియన్ రేడియో డయాగ్నోసిస్ సంబంధించి బీఎస్సీ ఇన్ రేడియోగ్రఫీ లేదా మెడికల్ ఇమేజింగ్ అండ్ టెక్నాలజీ ఆర్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. 2 ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. 35,400 రూపాయల శాలరీ ఉంటుంది. మ్యాక్సిమం ఏజ్ లిమిట్ అనేది ఈ 2 రకాల పోస్టులకి కూడా 30 సంవత్సరాల వరకు కూడా ఇచ్చారు. ఇక టెక్నికల్ అసిస్టెంట్ ఎలక్ట్రానిక్స్ ఫిజియాలజీ జాబ్స్ అయితే ఉన్నాయి. వీటికి ఇంజనీరింగ్ అనేది ఎలక్ట్రానిక్స్ లేదా ఎలక్ట్రికల్ సంబంధించి చేసి ఉండాలి. లేదా డిప్లొమాలో కూడా ఇంజనీరింగ్ అనేది ఎలక్ట్రానిక్స్ లేదా ఎలక్ట్రికల్కి సంబంధించి 3 ఇయర్స్ కోర్సు పూర్తి చేసి ఉండి 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే ఎలిజిబిలిటీ ఉంటుంది. 35 ఇయర్స్ వరకు కూడా ఏజ్ ఎలిజిబిలిటీ ఇచ్చారు. 35,400 రూపాయలు పర్ మంత్ శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక టెక్నికల్ అసిస్టెంట్ జాబ్స్ అయితే ఉన్నాయి. వీటికి న్యూక్లియర్ మెడిసిన్ పూర్తి చేసిన వాళ్ళు, అంటే న్యూక్లియర్ మెడిసిన్కి సంబంధించిన డిగ్రీ ఏదైతే ఉంటుందో న్యూక్లియర్ మెడిసిన్ టెక్నాలజీ డిగ్రీ అది పూర్తి చేసి ఉండాలి. లేదా డిగ్రీ ఫిజిక్స్లో లేదా కెమిస్ట్రీలో లేదా బయోకెమిస్ట్రీలో లేదా మైక్రోబయాలజీలో లేదా లైఫ్ సైన్సెస్లో చేసి ఉండి, దీంతో పాటుగా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా అనేది 2 ఇయర్స్ కోర్స్ అనేది మెడికల్ రేడియేషన్ అండ్ ఐసోటోప్ టెక్నాలజీ, దాన్నే మనం డిఎంఆర్ఐటి అని పిలవడం జరుగుతుంది, అది పూర్తి చేసి ఉండాలని చెప్పారు. 35,400 రూపాయల పర్ మంత్ శాలరీ ఉంటుంది. 35 సంవత్సరాల వరకు కూడా ఏజ్ ఎలిజిబిలిటీ ఇచ్చారు. ఇప్పటివరకు నేను చెప్పినవన్నీ కూడా గ్రూప్ బి ఉద్యోగాలు. ఇక గ్రూప్ సి పోస్టులు కూడా ఉన్నాయి. వాటిలో ఎనస్థీసియా టెక్నీషియన్ జాబ్కి డిప్లొమా అనేది ఎనస్థీసియా టెక్నాలజీకి సంబంధించిన 2 ఇయర్స్ కోర్స్ పూర్తి చేసి ఉండి 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. 25,500 రూపాయలు పర్ మంత్ శాలరీ అయితే ఇస్తారు. మ్యాక్సిమం ఏజ్ లిమిట్ అనేది 30 ఇయర్స్ వరకు కూడా ఇచ్చారు. ఇక ఆడియాలజీ టెక్నీషియన్ జాబ్స్ ఉన్నాయి కదా, వీటికి డిప్లొమా ఇన్ హీరింగ్ లాంగ్వేజ్ అండ్ స్పీచ్, అంటే దీన్ని డిహెచ్ఎల్ఎస్ అని షార్ట్కట్లో పిలవడం జరుగుతుంది. లేదా డిప్లొమా ఇన్ హియరింగ్ ఎయిడ్ లేదా ఇయర్ మౌల్డ్ టెక్నాలజీ చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ అయితే అవుతారు.
దీనికి కూడా నాలెడ్జ్ ఆఫ్ తమిళ్ అయితే అడిగారు. 25,400 రూపాయలు పర్ మంత్ శాలరీ ఉంటుంది. 25 ఇయర్స్ వరకు మాత్రమే ఏజ్ లిమిట్ అయితే ఇచ్చారు. ఇక జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ జాబ్స్ అయితే ఉన్నాయి. వీటికి 12th క్లాస్ అంటే ఇంటర్మీడియట్ కానీ, ఐటీఐ కానీ, డిప్లొమా కానీ పూర్తి చేసి ఉండాలి. అలాగే టైపింగ్ స్పీడ్ అనేది వచ్చి ఉండాలి. ఇంగ్లీష్లో అయితే 35 వర్డ్స్ పర్ మినిట్, అదే హిందీలో అయితే 30 వర్డ్స్ పర్ మినిట్ అయితే టైప్ చేయగలిగి ఉండాలి. 19,900 రూపాయలు పర్ మంత్ శాలరీ ఉంటుంది. 30 సంవత్సరాల వరకు కూడా ఏజ్ ఎలిజిబిలిటీ ఇచ్చారు. ఇక ఫార్మసిస్ట్ జాబ్స్ అయితే ఉన్నాయి కదా, వీటికి సంబంధించి శాలరీ 29,200 ఉంటుంది. అప్ టు 30 ఇయర్స్ వరకు కూడా ఏజ్ లిమిట్ ఇచ్చారు. దీనికి ఫార్మసీలో డిగ్రీ పూర్తి చేసిన వాళ్ళు 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అనేది ఫార్మసిస్ట్గా కలిగి ఉంటే ఎలిజిబుల్ అవుతారు. లేదా డిప్లొమా ఇన్ ఫార్మసీ పూర్తి చేసి ఉండి 2 ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఫార్మసిస్ట్గా కలిగి ఉన్నా సరే ఎలిజిబుల్ అవుతారు. డి ఫార్మసీ, బి ఫార్మసీ ఇందులో ఏది చేసినా సరే ఫార్మసిస్ట్గా తప్పనిసరిగా రిజిస్టర్డ్ అయి ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ లిమిట్ అనేది 30 ఇయర్స్ వరకు కూడా ఇచ్చారు. రెస్పిరేటరీ ల్యాబొరేటరీ టెక్నీషియన్ జాబ్స్ కూడా ఉన్నాయి. వీటికి బీఎస్సీ ఎంఎల్టీ పూర్తి చేసి ఉండాలి. డిజైరబుల్ ఎక్స్పీరియన్స్ అయితే అడిగారు. అంటే ఈ ఎక్స్పీరియన్స్ ఉన్నా లేకపోయినా సరే ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అయినటువంటి బీఎస్సీ ఎంఎల్టీ కలిగి ఉంటే ఎలిజిబుల్ అవుతారు, అప్లై చేయొచ్చు. 29,200 రూపాయలు శాలరీ ఉంటుంది. 30 సంవత్సరాల వరకు కూడా ఏజ్ ఎలిజిబిలిటీ ఇవ్వడం జరిగింది. ఇక స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2 జాబ్స్ ఉన్నాయి. దీనికి కూడా 12th క్లాస్ పాస్ అయితే అడిగారు. అంటే ఇంటర్మీడియట్, ఐటీఐ, డిప్లొమా ఏదైనా సరే పర్వాలేదు. దీనికి సంబంధించి స్కిల్ టెస్ట్ నామ్స్ అయితే ఇచ్చారు. ఈ నామ్స్ ప్రకారం స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. అది మీరు క్వాలిఫై అయినట్లయితే ఈ స్టెనోగ్రాఫర్ జాబ్కి మీరు పొందడానికి అవకాశం అయితే ఉంటుంది. 25,500 రూపాయల శాలరీ ఉంటుంది. మ్యాక్సిమం ఏజ్ లిమిట్ అనేది 27 ఇయర్స్ వరకు కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఇక ఫైనల్గా కార్డియోగ్రఫిక్ టెక్నీషియన్ జాబు, దీనికి 25,500 రూపాయల శాలరీ ఉంటుంది. అప్ టు 30 ఇయర్స్ వరకు కూడా ఏజ్ ఎలిజిబిలిటీ ఇచ్చారు. బీఎస్సీ కార్డియాక్ టెక్నాలజీ లేదా కార్డియాక్ ల్యాబొరేటరీ టెక్నీషియన్ లేదా కార్డియాక్ క్యాథరైజేషన్ ల్యాబొరేటరీ టెక్నాలజీ అనే ఇందులో ఏదైనా కోర్సు పూర్తి చేస్తే అప్లై చేయడానికి ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. ఇదంతా కూడా ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్. అలాగే ఈ పోస్టులకి కూడా అప్ టు 30 ఇయర్స్ వరకు కూడా ఏజ్ ఎలిజిబిలిటీ ఇచ్చారు. ఇప్పటివరకు నేను ఏవైతే జాబ్స్ చెప్పానో వాటికి సంబంధించిన మ్యాక్సిమం ఏజ్ లిమిట్స్ అయితే అవి అయితే కనీసం 18 సంవత్సరాల వయసు అనేది కలిగి ఉండాలి. ఈ మ్యాక్సిమం ఏజ్ లిమిట్ అయినా సరే, మినిమం ఏజ్ లిమిట్ అయినా సరే ఆగస్టు 19, 2024 నాటికి క్యాలిక్యులేట్ అయితే చేయడం జరుగుతుందని నోటిఫికేషన్లో తెలియజేయడం అయితే జరిగింది. మరి పోస్టులకి అప్లై చేసే వారికి సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా ఒక కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. తర్వాత స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థులు అయితే సిబిటీలో 50 మార్కులు అయితే వచ్చి ఉండాలి. అంటే మినిమం 50 మార్కులు లేదా 50% అనమాట. 50 మార్కులని కాదు, ఎందుకంటే మనకి అక్కడ మార్కుల పరంగా చూసినట్లయితే ఎక్కువ మార్కులు అయితే ఉండాలి. కానీ వాళ్ళు పెట్టేటువంటి మొత్తం ఎగ్జామ్లో 50% మార్క్స్ అనేవి రావాలి యూఆర్ఈడబ్ల్యూఎస్ వారికి. అదే యూఆర్ఈడబ్ల్యూఎస్లో పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ అయితే 45% మార్క్స్ రావాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ క్యాండిడేట్స్ అయితే 40% మార్క్స్ రావాలి. ఇక స్కిల్ టెస్ట్కి సంబంధించి ఇదే రిజర్వేషన్ వారికి ఏ రిజర్వేషన్ అయినా సరే మినిమం 50% మార్క్స్ అనేవి రావాల్సి ఉంటుందన్నమాట. ఇది వీటికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్తో పాటుగా మిగతా డీటెయిల్స్. అయితే ఇప్పటివరకు నేను చెప్పినటువంటి ఏజ్తో పాటుగా ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ అయినట్లయితే వాళ్ళకి మరో 5 ఇయర్స్ వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. అంటే మ్యాక్సిమం ఏజ్ లిమిట్ అనేది మనకి ఆల్రెడీ ప్రతి పోస్ట్కి ఏదైతే ఇచ్చారో ఆ పోస్ట్కి ఆ ఏజ్ కంటే మీకు ఎక్కువ ఏజ్ ఉందనుకోండి, మీరు ఎస్సీ, ఎస్టీ అభ్యర్థి అయితే మరో 5 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. కాబట్టి అప్పటికి కూడా మీరు ఏజ్ సరిపోయినట్లయితే అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ అభ్యర్థులు అనుకోండి, అక్కడ ఇచ్చినటువంటి ఏజ్కి మరో 3 సంవత్సరాలు కలుపుకొని ఏజ్ లిమిట్ ఎంత అయితే వస్తుందో అంతవరకు మీకు ఏజ్ ఉన్నా సరే మీరు ఈ పోస్టులకు అప్లై చేయొచ్చు. అలాగే మనం చూస్తే పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ అయినట్లయితే వారి రిజర్వేషన్తో సంబంధం లేకుండా 10 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. వాళ్ళ రిజర్వేషన్ కేటగిరీ మళ్ళీ అక్కడ కమ్యూనిటీ వైజ్ ఏమైనా ఉన్నట్లయితే అవి కూడా కలుపుకోవచ్చు అనమాట. ఆ విధంగా ఏజ్ రిలాక్సేషన్ కూడా వర్తించడం జరుగుతుంది. మరి ఈ ఉద్యోగాలకి మీరు ఎలా అప్లై చేయాలంటే కేవలం ఆన్లైన్లో మాత్రమే అప్లై చేయగలుగుతారు. ఆఫ్లైన్లో అప్లై చేయడానికి అవకాశం అయితే లేదు. అప్లై చేయడానికి చివరి తేదీ ఆల్రెడీ చెప్పాను, ఆగస్టు 19. మరి అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చినట్లయితే యూఆర్ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అనుకోండి, వాళ్ళు 1,500 రూపాయల ఫీజుతో పాటుగా ట్రాన్సాక్షనల్ ఛార్జెస్ ఏమైనా ఉంటే పే చేయాల్సి ఉంటుంది. ఓబీసీ క్యాండిడేట్స్కి కూడా సేమ్ ఫీజు అయితే ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్కి 1,200 రూపాయల ఫీజు అయితే ఉంటుంది. ఇంకా ట్రాన్సాక్షన్కి సంబంధించి ఏమైనా ఛార్జెస్ ఉంటే అవి అప్లికబుల్ అవుతాయి. ఇక పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ అంటే పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీస్ అభ్యర్థులకి ఎటువంటి ఫీజు కూడా లేదు. వాళ్ళకి ఫీజు నుంచి మినహాయింపు అయితే ఇవ్వడం జరిగింది. సో వాళ్ళు ఫీజు లేకుండానే అభ్యర్థులు అప్లై చేయడానికి
అవకాశం అయితే ఉంటుందని నోటిఫికేషన్ ద్వారా మనకి తెలుస్తుందన్నమాట. మరి ఈ ఉద్యోగాలకు సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్‌లో భాగంగా ఒక కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. ఆ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది పుదుచ్చేరి, ఢిల్లీ, కోల్కతా, ముంబై, చెన్నై, కోయంబత్తూర్, మదురై, సేలం, తిరుచిరపల్లి, తిరునెల్వేలి, వేలూరు, అలాగే బెంగుళూరు, హైదరాబాద్, తిరువనంతపురం, త్రిశూర్, కోచి, కోజికోడ్, కొల్లాం మరియు కానూర్‌కు సంబంధించినటువంటి ప్రాంతాల్లో పరీక్షా కేంద్రాలు అయితే ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇంకా ఏమైనా ప్లేసెస్ అనేవి జిప్మెట్ డైరెక్టర్ డిసైడ్ చేస్తే అవి కూడా యాడ్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. హాల్ టికెట్స్ విషయానికి వచ్చినట్లయితే మనకి ఇక్కడ కొన్ని హాల్ టికెట్స్‌కి సంబంధించి కొన్ని ఇన్‌స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. మీరు కావాలంటే ఒకసారి చదువుకోవచ్చు అనమాట. ఈ రిక్రూట్మెంట్‌కి సంబంధించిన చాలా ముఖ్యమైన డీటెయిల్స్ అయితే నేను చెప్పాను. ఇంకా మీరు ఏమైనా పూర్తి డీటెయిల్స్ కావాలంటే కంప్లీట్ నోటిఫికేషన్‌ని నేను డిస్క్రిప్షన్‌లో ఇచ్చిన లింక్ ఉపయోగించి డౌన్లోడ్ చేసుకొని చదివిన తర్వాతే అప్లై అయితే చేసుకోండి. సెలక్షన్ ప్రాసెస్‌లో భాగంగా కండక్ట్ చేసే ఎగ్జామ్‌లో ప్రతి ప్రశ్నకి కూడా 4 మార్కులు అయితే ఉంటాయి. ప్రతి ప్రశ్నకి కూడా 4 మార్కులు ఉంటాయి. మీరు కరెక్ట్‌గా ఆన్సర్ చేస్తే 4 మార్కులు అయితే వస్తాయి. ఇక ప్రతి రాంగ్ ఆన్సర్‌కి కూడా 1 మార్కు మైనస్ అయితే అవుతుంది. డిడక్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మీరు ఏదైనా క్వెషన్‌కి ఆన్సర్ చేయకపోతే ఎటువంటి మార్కులు తగ్గించడం అయితే ఉండదన్నమాట. సో, ఆ విధంగా మనకి ఈ యొక్క ఎగ్జామ్‌లో ప్రశ్నకి మార్కులకు సంబంధించిన కేటాయింపు డీటెయిల్స్ అయితే ఉన్నాయి. సో, ఇది కూడా మీరు ఒకసారి గమనించండి. మీరు కూడా ఒకసారి కంప్లీట్ నోటిఫికేషన్ చూసి అర్హత ఉంది అంటే త్వరగా అప్లై చేసుకోండి. ఇంకా ఏమైనా అప్డేట్స్ ఉంటే ఛానల్‌లో చెప్తాను. రెగ్యులర్‌గా ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.